ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. సార్, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కుటుంబ వ్యవస్థ అనేది అసలు చిన్న భిన్నమైందని చెప్పుకోవచ్చు. చిన్న ప్రాబ్లమ్స్కి భార్యని భర్త చంపడం, లేదంటే భర్తని భార్య చంపడం, లేదంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదంటే సూసైడ్ చేసేసుకుంటున్నారు. సో అసలు ఒక కుటుంబ వ్యవస్థ అనేది మంచిగా ఉండాలి అంటే అసలు సొల్యూషన్ ఏంటంటారు మీరు? జనరల్గా ఇప్పుడు మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు అంటే భార్యాభర్తల మధ్యలో కలిసి కాపురం చేసే క్రమంలో రకరకాల సమస్యలు వస్తుంటాయి. ఓకే, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, భేదాభిప్రాయాలు కావచ్చు, లేకపోతే రిలేషన్షిప్ ఇష్యూస్ కావచ్చు, వర్కింగ్ గురించి కావచ్చు, పిల్లల గురించి కావచ్చు, రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి. వచ్చినప్పుడు ఏమైందంటే వీళ్ళకు చట్టాల మీద కంటే ఎక్కువ, ఓకే, కోర్టుల మీద కంటే ఎక్కువ వాళ్ళు ఒక సొంత డిసిషన్ తీసుకుంటారు. అంటే ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో కుటుంబంలో ఏదైనా సమస్య కనుక వస్తే జనాలు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే చావటము చంపటము, దీని తప్ప వేరే సొల్యూషన్ లేదు అనే ఫీలింగ్లోకి వచ్చేస్తున్నారు కుటుంబంలో భార్యకు భర్తలకు సంబంధించి. మనం ఇప్పుడు ఈ 2026లో కనుక చూసుకుంటే దేశవ్యాప్తంగా పెళ్ళైన మహిళ కానీ లేకపోతే ఈ పెళ్ళైన అబ్బాయిలు కానీ 136 మంది మర్డర్ చేయబడ్డారు ఇప్పుడు దేశవ్యాప్తంగా. 136 మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అంటే మర్డర్, ఆత్మహత్యలు కాదు, మళ్ళీ 136 మంది యాజ్ ఆన్ టుడే మన ఇప్పుడు 5 monthsలో. సో అవి కాకుండా ఇంకా మళ్ళీ ఆత్మహత్యలు వేరే, మళ్ళీ ఇవన్నీ వేరే ఉన్నాయి. సో నేను అందరికి చెప్పేది ఏంటంటే కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇంతకుముందు మన భారతదేశంలో ఒక మెకానిజం ఉంటుండే. ఏంటది అంటే కౌన్సిలింగ్ మెకానిజం ఉండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటుండే, సమాజం భయం ఉంటుండే, కుటుంబ పెద్దలు ఉంటుండే. భార్యాభర్తల మధ్యలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఇంటర్ఫియర్ అయిపోయి ఆ సమస్యను సాల్వ్ చేయటమో, దాన్ని బ్యాలెన్సింగ్ చేయటమో, లేకపోతే వాళ్ళని కొద్దిగా ఓపిక పట్టు ఇది సాల్వ్ అయిపోద్దని చెప్పి వాళ్ళని కొద్దిగా నిదానం చేయటమో వాళ్ళకు భరోసాగా ఉంటుండే. ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ బలహీనం అయిపోయిందో, బంధాలన్నీ బలహీనం అయిపోయినాయో, ఇక చంపుకోవడం అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే, నేను అందరికి చెప్పేది ఏంటంటే కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని కౌన్సిలింగ్ ద్వారా కానీ లేకపోతే పెద్దలతో ముచ్చటపెట్టడం ద్వారా సాల్వ్ చేసుకోవాలి తప్ప మీరు చంపడం వల్లనో లేకపోతే చావటం వల్లనో సమస్య అనేది ఎప్పటికీ పరిష్కారం కాదు అనేది మనం చాలా స్పష్టంగా గుర్తుపట్టాలి. రెండోది ఏంటంటే మీరు చట్టాల మీద, ఎందుకంటే చాలామందికి భారతదేశంలో మ్యాట్రిమోనియల్ చట్టాల మీద అవగాహన లేదు, చాలామందికి లేదు. అంటే ఒక కోర్టు ఫంక్షనింగ్ ఎట్లుంటుంది, చట్టాలు ఏమున్నాయి అనేది చాలామందికి లేదు. ఎందుకు లేదు అంటే ఏంటంటే గత 10 years నుంచి మాత్రమే భారతదేశంలో డైవర్స్ రేషియో అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇంతకుముందు డైవర్స్ అనేది నెగిటివ్ పదం. ఒక డైవర్స్ గురించి మాట్లాడాలన్నా, ఒక డైవర్స్ తీసుకోవాలన్నా ఉంటుండే కానీ అంత లేదు. ఓకే, ఎప్పుడైతే ఈ గత 10 years నుంచి మాత్రమే మనకు డైవర్స్ రేషన్ విపరీతంగా పెరగటం వల్ల ఈ ఉన్న ప్రస్తుత జనరేషన్కి మనకు ఈ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ మీద, చట్టాల మీద వాళ్ళకు అవగాహన లేకపోవటం వల్ల, ఓకే, కోర్టుకి వెళ్తే లేట్ అయిద్దేమో, ఓకే, కోర్టుకి వెళ్తే న్యాయం జరగదేమో, లేట్ అయిపోద్దేమో, కోర్టు అనేది ధనవంతుల కోసమో లేకపోతే ఏదో అంతా తప్ప మెయిన్ అంతే. ఇప్పుడు చట్టాలు అనగానే చాలా మందికి భారతదేశంలో లా అంటేనే నెగిటివ్, లా అంటేనే నెగిటివ్ ఒకటి బాగా అదిపోయింది. దానికి తగ్గట్టు కొద్దిగా దాన్ని సపోర్ట్ చేస్తూ కూడా మన అడ్వకేట్ వ్యవస్థ కావచ్చు లేదా కోర్టు ఫంక్షనింగ్ కావచ్చు కొద్దిగా స్లో ఉంటుంది. సో ఈ అడ్వకేట్ వ్యవస్థ నుంచి కానీ, ఈ కోర్టు ఫంక్షనింగ్ వ్యవస్థ నుంచి కానీ ఇక రియల్ టైం ఉన్న క్లయింట్లకు కూడా ఏంటంటే మా కోర్టుకు పోతే న్యాయం జరగదు, లేట్ అయిపోతుంది అనేది వాళ్ళకు ఒక బలమైన మనసులో పడిపోయి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వేసేద్దాం అనే కార్యక్రమంలో తిరుగుతున్నారు అంతా. ఓకే, వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే నీకు మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు చంపటమో సావటమో చేసినా కూడా మళ్ళీ అదే కోర్టుకు వచ్చి కొట్లాడాలి. సింపుల్ లాజిక్. ఓకే, నువ్వు ఏ కోర్టునైతే అవాయిడ్ చేస్తూ ఎక్కడైతే నీకు స్పీడీ జస్టిస్ జరుగుతుందని చెప్పేసి చట్టాన్ని నీ చేతిలో తీసుకుంటావో దాని తర్వాత కూడా మళ్ళీ అదే కోర్టుకి వెళ్ళి నువ్వు నిలబడాలి బోర్డులో. మరి నువ్వు ఉన్న చట్టాలను ఉపయోగించుకొని ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకొని కేసుని మంచిగా రన్ చేసుకోవటం అనేది నేర్చుకుంటే ఈ మర్డర్ చేయటమో లేకపోతే చచ్చిపోవడం అవసరం లేదు కదా అంట నేను ఎప్పుడు. ఓకే, అంటే ఏ తర్వాత నువ్వు ఏం చేసినా వాళ్ళ కోర్టుకే రావాలా. ఆ కోర్టుకు వచ్చేదో డిగ్నిఫైడ్గా, హుందాగా ఒక వ్యక్తితోని కలిసి జీవించలేను, నా కాపురంలో ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్పి వచ్చేస్తే సరైపోద్ది కదా.
ఓ 2 రోజులు లేట్ అయిద్దేమో కానీ నీకు ఫైనల్గా జస్టిస్ అయితే వస్తుంది కోర్టులో. ఓకే, కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఏంటంటే ఫస్ట్ ఎవరైనా సరే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఈ భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితులలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పెళ్లి చేసుకోవాలనుకుంటే మీరు కంపల్సరీ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ ఓకే ఆర్ ప్రీమ్యారిటల్ అగ్రిమెంట్, ఓకే, పెళ్ళికి ముందు రాసుకునే అగ్రిమెంట్. దీని మీద మీరు కనుక ఎక్సర్సైజ్ చేయగలిగితే ఒక ఎక్స్పర్ట్ని పట్టుకొని దానిపైన కనుక మీరు నాలెడ్జి తెచ్చుకోగలిగితే మీ జీవితం అనేది, మీ పెళ్లి జీవితం అనేది సాఫీగా సాగుతుంది. సార్ అంటే నాకు ఒక డౌట్ వచ్చింది. సో ఇప్పుడు నార్మల్గా ఈ స్కూల్లో కాలేజెస్లో మనకి జాబ్స్ గురించి, మీరు ఎట్లా ఉండాలి వ్యక్తిత్వం గురించి ఇట్లాంటివన్నీ అవగాహన కల్పిస్తారు, కానీ అట్లీస్ట్ స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజ్లో కూడా మినిమం మన చట్టాలు ఇట్లా ఉంటాయి, మీరు ఇలా ఉండాలి. సో మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ అనేది కూడా, జాబ్ ఎంత ఇంపార్టెంట్ ఒక మనిషికి, మ్యారేజ్ అనేది కూడా అంత ఇంపార్టెంట్. దాని గురించి కూడా చిన్న కౌన్సిలింగ్ లాగా ఎవరు చెప్పరు. అండ్ అలాగే లా గురించి కూడా ఏమీ తీసుకురారు అసలు. సో అది కూడా కాలేజెస్లో వాటిల్లో ఎందుకు చెప్పకూడదు అంటారా అసలు ఏంటి? దీంట్లో మనకు 2 అంశాలు ఉన్నాయి. ఫస్ట్ అందరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనిషి జనరల్గా ఏంటంటే మనిషి బతకాలి అంటే పంచభూతాలు ఉండాలని చెప్తారు. ఓకే, పంచభూతాలు అంటే గాలి, నీరు, నిప్పు, ఇవన్నీ ఏవి ఉన్నాయి కదా, భూమి, ఆకాశం, ఇవన్నీ ఉంటేనే మనిషి బతకగలుగుతాడు, పంచభూతాలని చెప్తారు. కానీ ఆధునిక సమాజంలో ఒక మనిషి బతకాలి అంటే ఈ పంచభూతాలతో పాటు 6వ భూతమైన చట్టం కూడా ఉండాలి. ఓకే, మీరు ఇమాజిన్ చేసుకోండి, ఈ దేశంలో చట్టం ఒక నిమిషం పనిచేయదు అంటే వ్యవస్థ రన్ అవుతుందా? ఒక్క నిమిషం మీరు ఏం చేసినా కూడా మేము పట్టించుకోము, ఆ నిమిషం మీకు ఎగ్జామ్షన్ ఇచ్చినా అంటే ఈ దేశం ఉంటుందా? ఉండదు. ఓకే, కాబట్టి మనం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నిద్రలో కూడా చట్టాలు పనిచేస్తుంటాయి. మీరు అడగచ్చు, సార్ నిద్రలో ఏం చట్టాలు పనిచేస్తాయి సార్ అని. ఓకే, మనం పడుకున్నప్పుడు మనం నివసించే ఏరియాలో ఇంతవరకే సౌండ్ పెట్టాలి అని ఒక రూల్ ఉంటుంది. దాన్ని మనకు చట్టాలలో ఏం చేశారంటే ఏంటంటే చట్టాలలో విభజించారు. రెసిడెన్షియల్ జోన్ అంటారు, అంటే నివసించే ప్రదేశంలో దాంట్లో ఇంత డెసిబెల్సే సౌండ్ రావాలి. కమర్షియల్ జోన్ అంటారు, అక్కడ ఫ్యాక్టరీలు నడుస్తుంటాయి, అక్కడ ఇంత సౌండే రావాలి. బిజినెస్ జోన్ అంటారు, అక్కడ ఇంత సౌండే రావాలా. థియేటర్కి పోతే ఇంత సౌండే ఉండాలి. అంటే మనం పడుకున్న తర్వాత కూడా సౌండ్ ఇంతే ఉండాలా అనే రూల్స్ ఉంటాయి. కాబట్టి మనం పీల్చే గాలికి చట్టం ఉంది, తాగే వాటర్కి చట్టం ఉంది, ఓకే, ఎగిరే విమానానికి చట్టం ఉంది, ప్రతి దానికి చట్టం ఉంది. మనం వాడే బ్రష్కి, కాలేజీకి, రోడ్డు మీద నడవటానికి, ఇతర వ్యక్తులతో మాట్లాడదానికి కూడా చట్టం ఉంది. నువ్వు ఇతర వ్యక్తులతో ఎట్లా పడతా మాట్లాడలేవు కదా. ఓకే, మరి ఇంత వాల్యూ అంటే ఒక మనిషి బతకడానికి గాలి ఎంత ముఖ్యమో చట్టం కూడా అంతే ముఖ్యం. చట్టం లేకుండా, గాలి లేకుండా మనిషి ఎట్లయితే ఒక నిమిషం కూడా బతకలేడో, చట్టం లేకుండా కూడా ఒక నిమిషం బతకలేడు. కానీ అటువంటి చట్టాలు ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనకు సైన్స్ నేర్పిస్తారు, ఫిజిక్స్ నేర్పిస్తారు, కెమిస్ట్రీ నేర్పిస్తారు, హిస్టరీ నేర్పిస్తారు. ఓకే, ఇంకా గట్టిగా మాట్లాడితే సాంస్క్రిట్లో మనకు సెకండ్ ఇయర్లో ఫ్రెంచ్ వేరే లాంగ్వేజ్ ఉంటాయి, ఫ్రెంచ్ ఉంటాయి, ఇంకా అట్లా రకరకాల స్టడీస్ ఉంటాయి. కానీ మనిషి బతకడానికి అవసరమైన చట్టాన్ని ఒక ఎల్ఎల్బీలు తప్ప ఎక్కడ చెప్పరు. ఎక్కడ చెప్పరు, ఎల్ఎల్బీలో తప్ప ఎక్కడ చెప్పరు. ఎందుకు ఒక పాఠ్యాంశం కింద ప్రవేశపెడితే ఏమవుతుంది అనేది నా వాదన. అరే ఈ దేశం అనేది చట్టాల మీద నిర్మించబడ్డది, ఒక భారత రాజ్యాంగం గురించి మాత్రమే చెప్తారు, తర్వాత దేని గురించి చెప్పరు. ఓకే, నేరం చేస్తే జైలుకు పోతావనో, ఓకే, లేకపోతే నీకు పోలీస్ స్టేషన్ ఉంటుంది ఎట్లా ఫంక్షనింగ్ ఉందనో, లేకపోతే నీకు ఒక కోర్టు ఉంటుంది ఎట్లా ఫంక్షనింగ్ ఉంది అనేది నేర్పాలి జనాలకు. ఓకే, ఇది నేర్పకపోవడం వల్ల ఏంటంటే మా దగ్గరికి పెద్ద పెద్ద వ్యక్తులు, అంటే ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్ ఇంజనీరో, ఒక బ్యాంక్ మేనేజరో, ఎవరో పెద్ద పెద్ద వ్యక్తులు వస్తారు మా దగ్గరికి. వచ్చినప్పుడు సార్ మాకేం తెలుసు సార్, మేము లేమని అంటారు. లేకపోతే మేము అడ్వకేట్ దగ్గరికి ఎప్పుడైనా వచ్చినామా సార్ అంటారు. లేకపోతే అడ్వకేట్ ఆఫీస్కి రావడం ఇది మొదటి సార్ మా ఇంటా వంట ఎవరు లేరు సార్, మేము ఫస్ట్ టైం వచ్చినాం అంటాం. ఓకే, అడ్వకేట్ ఆఫీస్ అనేది ఎంత పెద్ద చదువులు చదువుకున్నా లా గురించి మినిమం నాలెడ్జ్ లేదు. అదే అంటున్నా, మినిమం నాలెడ్జ్ లేకనే క్రైమ్ రేట్ అనేది పెరుగుతున్నది. ఓకే, కాబట్టి నేను ఎప్పుడు ఏం చెప్తానంటే మనము ఎట్లయితే ఒక సైన్స్ నేర్చుకుంటామో, ఒక జియాలజీ లేకపోతే ఒక కెమిస్ట్రీ, ఫిజిక్స్, హిస్టరీ, ఇంకా రకరకాల ఎట్లా నేర్చుకుంటామో వస్తాయంటారా సార్ ఫ్యూచర్లో ఇలాంటి చట్టాలు ఏమన్నా స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ మినిమం లా గురించి నేర్చుకోవాలని? డెఫినెట్లీ రావాలని కోరుకుంటున్నా. అది రప్పించే ఏర్పాటు చేయాలి దానిపైన. ఎందుకు అంటే ఏంటంటే ఇప్పుడు మనకు
క్రైమ్ రేట్ అసలు విపరీతంగా పెరిగిపోయింది. విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడు పోస్కో యాక్ట్ ఉంది మనకు, ఏది చిల్డ్రన్ మీద చేసేది. అవును. బిలో మైనర్స్ మీద నువ్వు ఏ రకమైన యాక్ట్ చేసినా వాళ్ళని తాకినా, అసభ్యంగా తాకినా, వాళ్ళని ఏం చేసినా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక 5 సంవత్సరాల పిల్లకు, ఒక 10 సంవత్సరాల పిల్లకు వ్యవస్థ మీద కానీ చేసే పని మీద కానీ అవగాహన ఉండదు. మరి వాళ్ళకి ఎవరు చెప్పాలా వాళ్ళకు? ఇట్లాంటి ఒక చట్టం ఉంది, నిన్ను ఒక వ్యక్తి సూచన లేకపోతే తాకినా, నిన్నేమైనా మభ్యపెట్టినా మరి దాన్ని నువ్వు ఎట్లా ఎదుర్కోవాలని ఎవరు చెప్పాలా? కంపల్సరీగా ఎవరన్నా తెలిసిన వాళ్ళు చెప్పాలి, లేదంటే రోజు పేరెంట్స్ టీచర్స్ చెప్పాలి. కానీ వాళ్ళకి తెలియట్లేదు. వాట్ ఐమ్ టెల్లింగ్. స్కూల్లో వారానికి ఒక్కసారన్నా ఒక 30 మినిట్స్ ఒక ప్రోగ్రామ్ పెట్టి చట్టాల మీద అవగాహన పెంచవచ్చు కదా. ఆడపిల్లల్ని కూర్చోబెట్టి, అమ్మ మనకు ఒక చట్టం ఉంది, పోస్కో యాక్ట్ అని ఉంది, దానిపైన ఎవరైనా నిన్ను అసభ్యంగా తాకినా లేకపోతే మాకు కంప్లైంట్ చేయాలి, ఇవన్నీ చేయాలని చెప్పాలి. మనకు ఇప్పుడున్న సమాజంలో అతిపెద్ద జోక్ ఏంటంటే మనకు సెక్సువల్ హరాస్మెంట్ ఓకే ఎట్ వర్క్ ప్లేస్ అని ఒక యాక్ట్ ఉంది. అంటే ఏ ఆడపిల్లనైనా వర్క్ చేసే ప్రదేశంలో వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు. మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇవ్వాలా, మేనేజ్మెంట్ వాళ్ళని జాబ్ నుంచి చూడవికటమో వాళ్ళని ఏదో ఒకటి చేయటం అనేది చేయాలి. దానికి ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో ఏం రాశారు ఏంటంటే ఒక 10 మంది అంతకంటే ఎక్కువ పనిచేసే ఆర్గనైజేషన్, ఎనీ ఆర్గనైజేషన్ ఇండియా, ఓకే, ఎనీ ఆర్గనైజేషన్ ఇండియా 10 మంది అంతకంటే ఎక్కువ పనిచేసే వ్యక్తులు ఉన్న ప్రదేశంలో ఆడపిల్లలు కనుక పనిచేస్తూ ఉంటే దాంట్లోనే వాళ్ళంతా కలిసి ఒక కమిటీ పెట్టుకోవాలి. ఆడపిల్లకి ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ కమిటీకి రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఉడవికేస్తారు. ఓకే, ఇప్పుడు ఇటువంటి ఒక చట్టం ఉందనే విషయం సాఫ్ట్వేర్లో ఉన్న 70% ఎంప్లాయీస్ తెలియదు. 70% ఎంప్లాయీస్ తెలియదు సాఫ్ట్వేర్లో ఉన్న. ఎందుకంటే మాకు రెగ్యులర్గా వస్తుంటాయి కాల్స్ వస్తుంటాయి, లేకపోతే వాళ్ళు బాధ చెప్పుకుంటుంటారు, సార్ ఇట్లా మా కొలీగ్ ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు సార్ అనో, లేకపోతే మా మేనేజర్ ఇబ్బంది పెడుతున్నాడనో, లేకపోతే ప్రమోషన్ రావడానికి ఏదో చేస్తున్నాడనో, లేకపోతే బయటికి పోదామని సతాయిస్తున్నాడు సార్, లేకపోతే జాబుల నుంచి తీసేస్తా అంటున్నాడు సార్, ఇట్లా మాకు ఈఎంఐల భారం ఉంది, లేకపోతే ఆ భారం ఉంది, ఈ భారం ఉంది, ఫైనాన్షియల్గా ఉంది, నేను కష్టపడి చదువుకున్నా సార్, రాక జాబ్ వచ్చిందని చాలామంది అమ్మాయిలు వాళ్ళు కాల్ చేస్తుంటారు. వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళకి మనం స్పష్టంగా చెప్తుంటాం ఏంటంటే, అమ్మ ఇట్లాంటి యాక్ట్ ఒకటి ఉంది కదా మీ కంపెనీలో, దాన్ని కంప్లైంట్ చేసుకోవాలి. అవునా సార్ యాక్ట్ ఉంది, అట్లాంటిది ఉంటుందా సార్ అని అంటున్నాడు. అంటే నువ్వు చదువుకొని పనిచేసే అమ్మాయిలకే ఒక చట్టం, వాళ్ళ కోసం వర్క్ ప్లేస్లో హరాస్మెంట్కి గురైతే ఒక చట్టం ఉంది అనే విషయమే వాళ్ళకి తెలియదు ఈ దేశంలో. సో అంటే ఇప్పుడు ప్రతి కంపెనీలో మీరు చెప్పినట్టు ఇలాంటి చట్టం ఒకటి ఉంది అని అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? సో అది ఎట్లా అప్లికేబుల్ అవుతుంది? సో ప్రతి కంపెనీకి తెలియాలంటే చెప్పండి సార్, ఏం చేయాలి? భారతదేశంలో మనకు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఏంటంటే చట్టాలు చేసేది గవర్నమెంట్, అవగాహన కల్పించాల్సింది ఎవరు? గవర్నమెంటే. ఓకే, ఎందుకంటే పలానా చట్టం ఉంది మీకోసం, అవగాహన కల్పించాల్సింది గవర్నమెంటే. మనం గవర్నమెంట్కి సంబంధించి మనం ఎన్నో రకాల యాడ్స్ చూస్తుంటాం, కానీ దేశంలో ఒక చట్టం ఉంది, దాన్ని ఉపయోగించుకునే యాడ్ ఎప్పుడు చూడలే నేను. ఎందుకు అంటే ఇప్పుడు మన గృహహింస చట్టం ఉంది. గృహహింస చట్టం అనేది అమ్మాయిల కోసం రూపొందించిన చట్టం. అది ఎంత బ్యూటిఫుల్ చట్టం అంటే ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు వాళ్ళని కాపాడే చట్టం అది. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటాం ఇంగ్లీష్లో, మనం తెలుగులో గృహహింస చట్టం అంటాం. ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది కదా, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి అమ్మాయిని రక్షించే చట్టం అది. ఓకే, దాని మీద ఇప్పటికీ అసలు చాలామందికి అసలు అంటే ఒక చట్టం ఉందనే విషయం కూడా తెలియదు. ఫస్ట్ పాయింట్, మహిళల కోసం మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఒక డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉందనే విషయం తెలియదు. ఫస్ట్ పాయింట్. కొంతమందికి తెలిసిన దాని మెకానిజం తెలియదు, అంటే అది ఎట్లా పనిచేస్తుంది, ఎక్కడికి వెళ్ళాలా, ఎవరిని సంప్రదించాలా అనే విషయం కూడా చాలామంది తెలియదు. ఓకే, ఇప్పుడు దాని మీద అవగాహన కల్పించాల్సిన వ్యక్తులు ఎవరు? ప్రభుత్వాలు, దానికి సంబంధించిన సంస్థలు. ప్రతి జిల్లాకు ఒక ప్రొటెక్షన్ అధికారిని నియమించబెడతారు. నీకు ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు, భర్త రపక్కన ఎల్లగొట్టినప్పుడు, లేకపోతే నీకు మెయింటెనెన్స్ ఉన్నప్పుడు, నీ పిల్లలకి ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు ఇమ్మీడియట్లీ ఒక ప్రొటెక్షన్ అధికారి దగ్గరికి వెళ్ళి నువ్వు అప్లై చేసుకుంటే వాళ్ళు ఇమ్మీడియట్లీ షెల్టర్ ఇస్తారు, ఫుడ్ ఇస్తారు, తర్వాత మెడిసిన్ ఇస్తారు. ఓకే, నీకు ఏమైనా ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తారు. అది ఎంతమంది తెలుసు?
అసలు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని తెలియదు. అంటే ఇప్పుడు ఇంట్లో ఏదన్నా గొడవ జరిగింది, ఒకరికి ఏదన్నా ధైర్యం వచ్చి ఓకే నేను ఎట్లన్నా బతకాలి, ఇప్పుడు నాకు ఇట్లా ప్రాబ్లం అవుతుందని పోలీస్ స్టేషన్కి వెళ్తే తెగించి ధైర్యం చేసి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే మేబీ అదే తెలుస్తూ చెప్తున్నా ఉండొచ్చేమో. నేను. అందుకనే చాలా మందికి భారతదేశంలో డొమెస్టిక్ వైలెన్స్కు గురైనా కూడా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కాబట్టి ఓహో మా జీవితం ఇంతే, ఓహో మేము పడాల్సిందే, ఓ తండ్రి కొట్టినా, ఓ భర్త కొట్టినా, లేకపోతే ఒక కొడుకు కొట్టినా, ఓకే, లేకపోతే ఒక బాసు తిట్టినా, ఎవరు తిట్టినా ఓహో మా జీవితం ఇంతే అనేదే 90% అలవాటు అయిపోయింది అమ్మాయిలకి. కానీ పోరాడాలి, చట్టాలు ఉన్నాయి, ఓకే, ఒకరు ఎవరైనా ఒకరు పోరాడితే కదా చట్టాల మీద అవగాహన కలిగితే కదా మనం దాన్ని సపోర్ట్ చేసేది. ఎంతమంది పోరాడుతున్నారు? దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. సో గవర్నమెంట్కి చట్టాల మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత, అంటే బేసిక్ చట్టాల మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది. ఓకే, రెండోది కుటుంబంలోకి వచ్చరికి ఏమవుతుందంటే ఏంటంటే ఇంతకుముందు మన అన్ని ఉమ్మడి కుటుంబాలు ఉండే. అవును, ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఏంటంటే కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు అవైలబుల్గా ఉండి దగ్గర నిలబడి ఆ సమస్యను పరిష్కరిస్తుండే. ఓకే, ఇప్పుడు ఎందుకు డైవర్స్ ఎక్కువవుతున్నాయి అంటే ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు అనేటివి లేవు. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఎందుకంటే ఒక ఇంటి కింద మైగ్రేషన్ రేట్ పెరిగిపోయింది. ఓకే, మైగ్రేషన్ రేట్ పెరిగిపోవడం అంటే ఏంది, ఇప్పుడు వాళ్ళు జాబ్ కోసమో లేకపోతే చదువుల కోసమో ఒక దేశానికో ఒక ప్రాంతానికో మారిపోతున్నారు. ఈ మారిపోయినప్పుడు వాళ్ళకి పెళ్ళి అయితే ఏమవుతుందంటే ఇంట్లో ఎక్స్పర్ట్స్ లేకుండా, అంటే ఇంట్లో పెద్దవాళ్ళు లేకుండా వాళ్ళు కొత్తగా కాపురం చేయాల్సి వస్తుంది. వీళ్ళిద్దరు వ్యక్తులు కొత్తగా కాపురం చేసే క్రమంలో వాళ్ళకు ఆ సంసారాన్ని ఎట్లా నడపాలా అనే అవగాహన ఉండదు చాలామందికి. ఓకే, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఏంటంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు కూడా, గొడవ అయినప్పుడు కూడా చెప్పేవాళ్ళు కూడా ఉండరు. ఆ ఉండనప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు ఆ గొడవ పెరిగి పెద్దగా అయితే డైవర్స్కి దారితీస్తుంది. ఓకే, కాబట్టి నేను అందరికి చెప్పేది ఏంటంటే మీరు పెళ్లి పోతున్న వ్యక్తులైనా పెళ్లి చేసుకున్న వ్యక్తులైనా మీ కుటుంబంలో అతి చిన్న సమస్య వచ్చినప్పుడే, ఏదన్నా సమస్య పెరుగుతుంది, సమస్య వస్తుంది అన్నప్పుడే మీరు ఒక ఎక్స్పర్ట్ని సంప్రదించి, ఓకే, ఈ మ్యాట్రిమోనియల్ కేసెస్లలో ఎవరైనా ఎక్స్పర్ట్ ఉంటే వాళ్ళని సంప్రదించి వాళ్ళ దగ్గర నుంచి ముందే గైడెన్స్ కనుక తీసుకోగలిగితే అది పెద్దగా కాకుండా, ఓకే, పెద్దగా కాకుండా దాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. కానీ మన భారతదేశంలో ప్రాబ్లం ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత వస్తారు. అంతా అయిపోయిన తర్వాత వస్తారు. అయ్యా నువ్వు ముందే రావాల్సింది కదా అన్నావు అనుకో, మాకేం తెలుసు సార్ మేము అడ్వకేట్లమా అంటారు, లేకపోతే మాకు చట్టం ఏం తెలుసు సార్ అని ఒక చిన్న డైలాగ్ వదిలిపెట్టారు శ్రద్ధగా. ఆ భారం అంతా అడ్వకేట్ మీద వేసేస్తారు. ఓకే, సో భారతదేశంలో చట్టాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి, వ్యవస్థ కూడా పర్ఫెక్ట్గా ఉంది. కానీ నీకు కోర్టులో న్యాయం జరగకపోవడానికి గల కారణం ఏంటంటే నీకు జ్వరం వచ్చినప్పుడు రావు, నువ్వు ఆ జ్వరం ముదిరి క్యాన్సర్ అయిన తర్వాత వస్తావు. అప్పటిదాకా నువ్వు సొంత మెడిసిన్ వాడుతూ ఉంటావు, నీకు నచ్చినట్టు చేసుకుంటా పోయి ఇక నాకు అబ్బాయి మొత్తం ఇరికిపోతావు, ఎక్కడో దగ్గర ఇరికిపోయి అబ్బాయి ఇక వేరే దారి ఏం లేదు, అబ్బాయి ఎట్లా అని చెప్పి హ్యాండ్స్ అప్ అని చెప్పేసి అప్పుడు అడ్వకేట్ దగ్గరకు వస్తావు. నువ్వు సమస్య స్టార్టింగ్లోనే వచ్చి నువ్వు ఒక కన్సల్టేషన్ ఫీజు కట్టి ఆ సమస్యను ముందే కనుక నువ్వు తీర్చుకోగలిగితే నీకు కన్సల్టేషన్తోనే వెళ్ళిపోతుంది, కోర్టుకు రావాల్సిన అవసరం రాదు. ఓకే, కానీ మనోళ్ళు ఏం చేస్తారు, మొత్తం సమస్య అంతా ముదిరిపోయి పాకన పడిపోయి రకరకాలుగా ఇట్లా అంతా అల్లకపోయి ఇక సమస్యను పరిష్కరించలేము అన్న టైంలో మన దగ్గరకు వస్తారు. వచ్చి ఏం చేస్తారు, అడ్వకేట్ని ఫోర్స్ చేస్తారు, సార్ ఈ సమస్య ఎట్లా పరిష్కరించాలి సార్ అని ఫోర్స్ చేస్తుంటారు. సో ఇది కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు చెప్తే అది బాడీలో వచ్చిన డిసీజ్ లాగా, క్యాన్సర్ కూడా స్టార్టింగ్ స్టేజ్ లో దాన్ని చేసుకోమే మనమే కదా అని వాడుతున్నాం. లాస్ట్కి ఎప్పుడు బాగా సివియర్ అయిన తర్వాత పోతే రబకన బాబుని క్యాన్సర్ వచ్చేది అంటాడు కదా, అప్పుడు స్టార్ట్ చేస్తాడు ట్రీట్మెంట్. సగం మంది ఏంటంటే సార్ ఇప్పుడు అంటే చాలా మందికి ఏంటంటే అవగాహన వచ్చి ఓకే ఈ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేసుకుంటా, ఎవరేమనుకుంటే నాకేంటి, సో ఇది సాల్వ్ అయిపోతే ఇంకా మంచిగా ఉంటుంది నా లైఫ్ అని చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు. కొంతమందికి అమ్మో ఇప్పుడు ఇది మొగుడు పిల్లలకు గొడవలు వచ్చినాయా, ఇప్పుడు నేను కోర్టుకి వెళ్ళాలా, ఇప్పుడు నలుగురికి తెలిస్తే ఏమనుకుంటుందో, అసలు డివోర్స్ అనే పేరు ఇప్పటికీ కూడా చాలామందికి అదొక రకమైన భయం అయిపోతుంది. దాని తర్వాత నీకు ప్రశాంతంగా ఉండే లైఫ్ గుర్తు రావట్లేదు ఎవరికి. సో ఆ అవగాహన కూడా వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. రావాలంటే ఏంది, వాళ్ళు ఎక్స్పర్ట్ని సంప్రదించగలిగితే అవగాహన కల్పిస్తాం మనం. ఓకే, మంచి అడ్వైజ్ ఇస్తాము, దానికి ఎట్లా ప్రాపర్గా ఎట్లా దాని డ్రైవ్ ఎట్లా ఉంటుంది అనేది దాన్ని చూసి దాన్ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు, దాన్ని మనం ఆర్గనైజ్ చేయొచ్చు అనేది ఉంటుంది. అందరు చాలామంది ఏంటంటే ఈ భారతదేశంలో చాలా వరకు ఆ అడ్వకేట్ ఏం చేస్తారులే
ఇక మళ్ళీ అదొక కన్సల్టేషన్ ఫీజు బొక్క, దానికి అడ్వకేట్ ఎందుకులే నేనే హ్యాండిల్ చేస్తా అని చేసేసుకుంటాను. చాలా కేసులు కన్సల్టెన్సీ ఫీజుతోని పోయే చాలా కేసులు చివరిదాకా తెచ్చి మన లైఫ్ ఇంపార్టెంట్ అని ఆలోచించి చివరిదాకా తెచ్చి దాన్ని ప్రాబ్లం చేసేది క్లయింట్సే చాలా మంది. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు యుఎస్లో కూడా లా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, నాకు ఒక డౌట్ వచ్చిందంటే ఇక్కడ మన చట్టాలు ఎట్లా ఉన్నాయి, మ్యాట్రివల్ పెళ్ళిళ్ళకి సంబంధించి కానీ, లేకపోతే యుఎస్లో ఎట్లా ఉన్నాయి, రెండు సేమ్ ఉన్నాయా? సో మాకు చెప్తారా అసలు ఎట్లుంది డిఫరెన్స్ అనేది? ఇప్పుడు మనకు భారతదేశానికి అమెరికాకు సంబంధించి మ్యాట్రిమోనియల్ చట్టాలలో చాలా తేడా ఉంది. ఓకే, భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలలో మ్యారేజ్ అనేది అతిపెద్ద సమస్య. భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలు రాయండి అంటే నేను రాసేది మ్యారేజ్ సమస్య. ఎందుకు సార్ అంటే ఏంటంటే ప్రతి కుటుంబంలో పెళ్లి చేసుకునే యువకులు కానీ, పెళ్లి చేసుకునే అమ్మాయిలు కానీ, లేదా పెళ్ళైన వాళ్ళు కానీ ఉంటారు. కుటుంబం అంటేనే పెళ్ళి. యాక్చువల్లీ అర్థమైందా? పెళ్ళి అనే పదం నుంచి కుటుంబం పుడుతుంది, లేదా కుటుంబం నుంచి పెళ్ళి పుడుతుంది. ఓకే, సో ఈ భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పెళ్ళి అని నేను ఎందుకంటా అంటే ఏంటంటే ప్రతి కుటుంబంలో పెళ్ళి అనేది ఉంటుంది. ఆ పెళ్ళి అనే దాని మీద ఇప్పుడు ప్రతిరోజు ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉన్నది, ఒక సైకిల్ లాగా నడుస్తూనే ఉన్నది. కొన్ని ఫ్యామిలీస్ లో లేట్ గా అవుతుంటది, అది ఏదో ఒక దశలో అయితేనే ఉన్నాయి, ఏదో ఒక దశలో అవుతున్నాయి. సో ప్రతి కుటుంబంలో మ్యాక్సిమం గొడవలు ఉన్నప్పుడు ఓకే, ఆ కుటుంబం అనేది ప్రశాంతంగా ఉండాలి కదా. మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో ప్రాబ్లం ఏంటంటే భార్యాభర్తల గొడవ ఏందనుకో, ఇటు సైడ్ కుటుంబ సభ్యులు అటు సైడ్ కుటుంబ సభ్యులు తెల్లవారులు ఇవే ముచ్చ పెడుతుంటారు. ఏమైంది, నీ భార్య ఏమందానో, నీ మొగుడు ఏమన్నాడానో, ఏం జరుగుతుందానో, ఇటోళ్ళు అటోళ్ళు ఈ పిల్లలు ఉంటే వాళ్ళు కూడా సఫర్ అవుతుంటారు. ఓకే, సో మనకు భారతదేశంలో ప్రాబ్లం ఏంది అంటే ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ, అంటే మ్యాట్రిమోనియల్ చట్టాలు అనేటివి మనకు మారిన సమాజానికి అనుగుణంగా లేవు. ఓకే, మనం 2026లో ఉన్నాం. చట్టాలన్నీ 20 or 30, 40 years ago. ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. ఒక చట్టం అనేది ఎట్లా తయారు చేస్తారు, ఆ దేశంలో ఉన్న కాల మాన పరిస్థితులు బట్టి ఒక చట్టం తయారవుతుంది అంతే. కానీ అది ఎవ్రీ 10 yearsకి దాన్ని మనం మార్చాలా, అమెండ్మెంట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సమాజం అనేది చాలా స్పీడ్గా డెవలప్ అయిపోతుంది కాబట్టి దాన్ని తట్టుకోవాలంటే చట్టాలు అమెండ్మెంట్ చేయాల్సిన పరిస్థితి. మరి ఎందుకు సార్ మన దగ్గర మారట్లేదు అసలు? ఎవరు పట్టించుకోవాలా? గవర్నమెంట్. ఇప్పుడు ఎవరు పట్టించుకోవాలా? గవర్నమెంట్కి ఉండాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. ఓకే, గవర్నమెంట్కి ఉండాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. దీని మీద ఎవరు పోరాడాలా? ఇప్పుడు జడ్జెస్ ఉంటారు, వాళ్ళు పోరాడలేరు బయటకు వచ్చి. అడ్వకేట్లు ఉన్నారు అనుకో, ఎవరి పని వానికి సరిపోయింది, వాడు సమాజం కోసం వచ్చి వాడు ఏం పోరాడతాడు? వాని కుటుంబాన్ని పోషించుకోవడానికే సరిపోతుంటుంది. ఓకే, వాని కేసులు వాదించడానికి సరిపోతుంది. మరి చట్టాలు మార్చాలి, భారతదేశంలో మ్యాట్రిమోనియల్ చట్టాలు మార్చాలని ఎవరు పోరాడాలి? అది కాబట్టి భారతదేశంలో ఏంటంటే మనకు మ్యాట్రిమోనియల్ చట్టాలకు వచ్చేరకు చట్టాలన్నీ పాతవైపోయి సమాజం ముందరికి వెళ్ళిపోయి ఈ అంతరం అనేది పెరిగిపోవడం ద్వారా గందరగోళం అనేది ఏర్పడుతున్నది. విపరీతమైన గందరగోళం ఉంది. ఓకే, సో అక్కడ ఎట్లా ఉంటాయి సార్ మరి యుఎస్ఏలకి ఇండియాకి, యుఎస్ఏలో ఉన్న మ్యాట్రిమోనియల్ చట్టాలకి ఇండియాలో ఉన్న మ్యాట్రిమోనియల్ చట్టాలకి ప్రధానమైన తేడా ఏంటి అంటే యుఎస్ఏలో ఉన్న చట్టాలకి ఓకే జెండర్ న్యూట్రాలిటీ ఉంటుంది. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమైన చట్టాలు ఉంటాయి. ఆడవాళ్ళకు ఒక రకంగా మగవాళ్ళకు ఒక రకంగా చట్టాలు ఉండవు. ఓకే, ఇప్పుడు భారతదేశంలో గనక భార్య పోయి భర్త పోయి నా పిల్లం కొట్టింది అని కేసు పెట్టిననుకో ఇప్పటికి నవ్వుతారు, పోలీస్ స్టేషన్ పోతే నవ్వుతారు, నవ్వి కేసు కూడా తీసుకోరు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు భార్య కొట్టిందని చెప్పడానికి వాడే సిగ్గుపడుతుంటాడు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల నీ పెళ్ళం కొట్టిందా, సిగ్గులేని ఏదవానో లేకపోతే పెళ్ళంతో దెబ్బలు తిన్నావానో వీడే అవ్వాలని చేస్తుంటాడు. ఓకే, జెండర్ ఈక్వాలిటీ లేదు. ఓకే, అదే అమెరికాలో కనుక భార్య కొట్టిందని పోతే కేసు తీసుకుంటారు, ఎంక్వైరీ చేస్తారు, అవసరమైతే కొట్టిందని ప్రూవ్ అయితే ఆమెను శిక్షిస్తారు. మరి భారతదేశంలో చట్టం లేదు. ఇప్పటికీ భారతదేశంలో అత్యధికంగా ఎదుర్కొనే సమస్య ఏముంటుంది? ఇదే సమస్య. ఏది? జెండర్ ఈక్వాలిటీ అనేది లేదు. ఓకే, ఆ జెండర్ ఈక్వాలిటీ లేకపోవడం వల్ల సమస్య ఏర్పడుతుంది. ఇంతసేపు మనం మగవాళ్ళ గురించి మాట్లాడాం, ఆడవాళ్ళ గురించి మాట్లాడదాం. ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీలో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడదాం.
ఇంత అభివృద్ధి చెందిన ఈ భారతదేశంలో ఓకే పెళ్ళైన తర్వాత భార్యకు పెళ్ళైన తర్వాత ఓ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో కనుక ఏదన్నా గొడవ వచ్చి డైవర్స్ తీసుకోవాల్సి వస్తే ఓకే భార్యకు భర్త ఆస్తిలో హక్కు లేదు. అసలు భార్యకు మెట్టినింటి ఇండియాలో ఓకే భార్యకు మెట్టినింటి అంటే భర్త కానీ అత్తమామల ఆస్తిలో ఏం హక్కు లేదు. సప్పుడాగా బట్టలు దాక్కుని వెళ్ళిపోవడం అంతే. మరి ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు కాపురం చేసిన అమ్మాయి ఒక 15 సంవత్సరాలు కాపురం చేసిన అమ్మాయి ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో సంపద పెరిగినప్పుడు ఆ సంపదలో ఈమె పాత్ర కూడా 100% ఉంటుంది కదా. మరి ఈమె పాత్ర లేకుండా అయితే మొత్తం వాళ్ళు కోట్లను కోట్లు అయితే సంపాదించలేరు కదా, ఏది సంపాదించిన. మరి ఈమె నేను రపక్కన ఒక 15 సంవత్సరాలు కాపురం చేసి నీకు ఆస్తుల వాటా లేదు నువ్వు దొబ్బే అంటే ఆమె ఎడిగి పోవాలా, అదే కదా ఎడిగి పోవాలా. మరి ఎక్కడుంది జనరల్ ఈక్వాలిటీ నీకు లేదు. అంటే ఆమె ఇంట్లో తెల్లవార్లు ఇల్లు పనిచేసి తెల్లవార్లు పిల్లల్ని సాది నీ భర్తకు అన్ని సేవలు చేసి ఒక 15 సంవత్సరాల తర్వాతనో ఒక 5 సంవత్సరాల తర్వాతనో 10 సంవత్సరాల తర్వాతనో ఏదన్నా డిస్ప్యూట్ వచ్చినప్పుడు నువ్వు రపక్కన మెడలు బట్టి నూకేస్తే ఏడిపోతుంది. ఓన్లీ మెయింటెనెన్స్ అప్లై చేసుకునే హక్కు ఉంది తప్ప బతకడానికి కావాల్సినవి తీసుకునే హక్కు ఉంది తప్ప మరి ఆ ఆస్తి అభివృద్ధి చెందడానికి నా పాత్ర ఉంది కదా మరి నాకు ఎంతో కొంత అనే హక్కు లేదు అమ్మాయిలకు, పెళ్ళైన అమ్మాయిలకు. అదే అమెరికాలో నువ్వు సంవత్సరం పాటు కాపురం చేసినా కూడా పెళ్ళైన తర్వాత సంపాదించిన ప్రతీది సరిసగం చేసి ఇచ్చేస్తారు. ఓకే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక అమ్మాయికి పెళ్లి చేసుకున్న తర్వాత ఓ 2-3 సంవత్సరాలు గడిపిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే భర్త సంపాదన పెళ్ళైన తర్వాత ఎంత సంపాదన ఉందో సేవింగ్స్ ఉన్నాయో దాంట్లో సరిసగం చేసి పంపించేది. సరిసగం ఇక నేను ఏనా నీకు లేదాడా స్ట్రైట్ రూల్ అది, స్ట్రైట్ రూల్ అది. ఓకే ఒకవేళ అమ్మాయి పోవాలనుకున్నా కూడా అమ్మాయికి ఏం భయం ఉండదు, రైట్ నాకు సగం వస్తుంది తీసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నేను కాపురం చేసినా కదా అని. ఓకే నీ సంపాదనలో నా పాత్ర ఉంది కాబట్టి ఇండైరెక్ట్నో డైరెక్ట్నో నేను కుటుంబాన్ని సాధినా కాబట్టి ఇంట్లో పని చేసినా కాబట్టి నాకు 50% రావాలనే అవగాహన వాళ్ళకున్నది. ఓకే అంటే ఫ్యూచర్లో మనకి కూడా ఇలాంటి చట్టాలు వస్తాయి అంటారా? మరి చట్టాలు మారకపోతే భారతదేశంలో ఉన్న మ్యాట్రిమోనియల్ చట్టాలు కనుక మారకపోతే నాకు తెలిసి ఇంకా ఒక 10 years తర్వాత పెళ్ళి అనే పదం బ్రహ్మ పదార్థం అయిపోయి ఎవ్వరు కూడా దేశంలో పెళ్లి చేసుకోరు. నేను బాండ్ పేపర్ రాసి కింద సంతకం పెట్టిస్తాను. సో అంటే ఇప్పటికే యువత కాదు ఇప్పటికే యువత విపరీతమైన పెళ్ళి అంటేనే కదా వామ్మో అని చెప్పి తిరుగుతున్నారు ఇప్పటికే. ఓకే ఒక డింక్ లైఫ్ అనేవి మాత్రం ఇన్స్టాల్ అయితే మస్తు. డింక్ అంటే పెళ్లి తర్వాత వచ్చే డింక్, పెళ్లి తర్వాత వచ్చే డింక్, పిల్లలు వద్దన్న డింక్. అసలు పెళ్ళే వద్దని తిరుగుతారు వీళ్ళు, పెళ్ళే వద్దని తిరుగుతారు వీళ్ళు ఇప్పుడ యువత. ఎందుకంటే చట్టాలు మారకపోతే భారతదేశంలో పెళ్ళి జరగవు. నేను ఇప్పటికీ ఈ వీడియో కనుక ఎవరన్నా చూస్తే ఇప్పుడున్న యువతరం చూస్తే వాళ్ళని పట్టుకొని నువ్వు పెళ్లి చేసుకుంటావు అని అడుగు, ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడంటే నేను మాట్లాడు దానిపైన. ఎందుకు సార్ మా ఫ్యామిలీలోనే ఎవరు నెక్స్ట్ జనరేషన్ అసలు టాపిక్కే తీయనియట్లేదు. అసలు పెళ్ళి అంటే వాళ్ళకి అసలు పెళ్ళి ఎందుకు అంటారు అంటే పెళ్లిలో రకరకాల సమస్యలలో మనకు ఈ చట్టాలు ఒకటి. ఎందుకంటే అసలు భారతదేశంలో పెళ్ళిళ్ళు అనేటివి నిజాల మీద జరుగుతాం లేవు, వాస్తవాల మీద నిజాల మీద జరుగుతాం లేవు. పెళ్ళి అనేది ఎప్పుడు మన భారతదేశంలో ఒక ఊహ, ఆ ఊహలు చేసుకుంటారు. ఆ ఊహల నుంచి బయటకు వచ్చారు అదే వజ్జంటే అర్థం వరకు విడాకులు అంటారు. ప్రజెంట్ మనం అంటే ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యే మూవీస్ అవన్నీ కూడా మంచిగా సినిమా అంటే హస్బెండ్ వైఫ్ కపుల్స్ వీళ్ళు హ్యాపీగా ఉండేదే చూపిస్తారు కానీ అందరూ తర్వాత వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళు సాల్వ్ చేసుకున్నది ఏంటి అట్లాంటివి ఎవ్వరు చూపించారు. అసలు హ్యాపీగా ఉంటుందని చేసుకుంటారు కానీ రియాలిటీ వేరుంటుంది. రియాలిటీ ఈజ్ ద డిఫరెంట్. ఓకే కాబట్టి మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ మీరు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ 100% మీరు తీసుకోవాల్సిందే. ఓకే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకుంటేనే కొద్దిగా మీకు యాక్సిడెంట్ జరగకుండా హాస్పిటల్లో అడ్మిట్ కాకుండా ఉంటారు, లేదంటే కథం. అది కాబట్టి ఇంత మంచిగా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వినకుండా పెళ్లి గురించి
వాళ్ళు ముందడుగు వేశారు అంటే ఫ్యూచర్లో వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఒకవేళ వచ్చినా సరే సార్ చెప్పినట్టు ముందుగానే వెళ్తే మీరు ఆ ఫీజు ఏది దాని గురించి ఆలోచించకుండా ముందుగానే వెళ్తే అయితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. మోస్ట్లీ అక్కడ దాకా రావద్దని నేనైతే కోరుకుంటున్నాను. ఎనీవేస్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్.